మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని పోచమ్మకుంట చెరువుకట్ట అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. 5వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముదిగొండ రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు చెరువుకట్ట అభివృద్ధిని పరిశీలించారు. పోచమ్మకుంట చెరువు అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యాయని తెలిపారు. గత 10 ఏళ్లుగా తీరని ప్రజా సమస్యలు కేవలం 2 ఏళ్లలోనే పరిష్కరించామని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్వతాపురంలో ఈరోజు మనము కన్నుల పండుగగా మనం నడక యాత్రలో కూడా కాళ్ళు నొప్పులు వచ్చే తరంలో ఇప్పుడు కార్లు రయ్యమని మన పర్వతాపురం చెరువు గట్టు మీద మనము ఈరోజు తిరుగుతున్నామంటే దానికి కారణం మన హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా వజ్రేష్ అన్న గారికి, సుధీర్ అన్న గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే కమిషనర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఆయన కూడా ముందుండి ప్రాజెక్ట్ ఇచ్చి దీనికి రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మా పర్వతాపురం ప్రజలందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. దీనికి రేవంత్ అన్న గారికి, అలాగే మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు. గతంలో ఒకటే మాట ఇచ్చినాం, ఆ రోజు నీళ్లు ప్రవహిస్తుంటే ఇక్కడ ఉన్న పాత కార్పొరేటర్లు ఎవరున్నా సరే ఈ 5వ డివిజన్లో ఫ్లెక్సుల రాజ్యం నడిచింది తప్ప ఏ రోజు కూడా నీళ్ళ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు పంచారు తప్ప ఈ రోడ్డుకి పరిష్కరించడం జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది అవుతుంది అని చెప్పేసి ఆ రోజు మేము మాట ఇచ్చినాం, నీళ్ళల్లో పెట్టి మాట ఇచ్చినాం. ఈరోజు దీన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖబర్దార్ ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళారా, మేము ఈరోజు చేసి చూపిస్తాం. ఆ రోజు మాట ఇచ్చినాం, ఈ రోజు నిలబెట్టినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కార్యకర్తలం. జై కాంగ్రెస్. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడానికి ముఖ్య కారణం, మీడియా మిత్రులను మిమ్మల్ని కూడా ఆహ్వానించడానికి ముఖ్య కారణం, ఈ యొక్క రోడ్డు చాలా దీనావస్థలో ఉండే ఒకప్పుడు. ఆ బాధలు అనేటివి కాలనీవాసులు మాకు ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉండే. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ హయాంలో జరిగే అక్రమాలన్నిటినీ ఈ రోడ్డు ద్వారానే జరిగేవి. ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ రోడ్డు అవస్థలు చాలా పడుతుండే కాలనీవాసులు. ఇక్కడ వర్షం వచ్చిందంటే చాలా బీభత్సం జరుగుతూ ఉండే. ఇక్కడ వర్షం వస్తే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, చాలామంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఈ గుంతల రోడ్డుతోటి, దీనావస్థలో ఉన్న రోడ్డుతోటి చాలా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళు, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడ్డది. చాలాసార్లు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పాలక వర్గానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు సంబంధించిన రోడ్లను అందుబాటులోకి తీసుకురండి. ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. ఎందుకంటే ఇక్కడ ఫీర్జాదిగూడ మెయిన్ రోడ్ నుంచి వరంగల్ హైవేను, నేషనల్ హైవేను అనుసంధానించే రోడ్ ఇది. ఆ రోడ్డులో ఎన్నో ప్రయాణాలు జరుగుతుంటాయి. స్కూల్ పిల్లలు ఆటోలు పోతూ ఉంటాయి, స్కూల్ పిల్లల బస్సులు పోతూ ఉంటాయి, ఆఫీసులకు బండ్ల మీద వెళ్ళేవారు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ చాలా ఇబ్బంది జరిగే రోడ్డు ఉండే ఇది. ఎన్నిసార్లు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ రోడ్డును గత పాలకవర్గం నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యం ఏ విధంగా చేసింది అని అంటే, అసలు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయడం తప్ప, శంకుస్థాపన చేయడం తప్ప వాళ్ళు ఒక గడపర పట్టింది లేదు, ఒక పార పట్టింది